సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. చదువుకోవాల్సిన పిల్లలకి స్కూళ్ళను మూయించేస్తున్నారు. అదే ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి వారు ఎంత సాంకేతికపరమైన అంశాలను పూర్తిగా అమల్లోకి తీసుకుని సైతం అక్కడ కుదురుతుందని తెలిసిన తర్వాత కూడా వారికి పర్మిషన్లు ఇవ్వకపోవడం, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అడ్డంకులు పెడతారు, కలెక్టర్ గారి దగ్గర నుంచి అడ్డంకులు పెడతారు, ఈ రెండు అయిపోతే R&B అధికారుల నుంచి అడ్డంకులు పెడతారు. ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. సరే, ఇంకెంతకాలం చేయగలుగుతారు మీరు? అయిపోయింది. రేపు పొద్దున్న షెడ్యూల్ వస్తుంది, తర్వాత నోటిఫికేషన్ వస్తుంది. వచ్చిన వెంటనే మీరు మీ తట్టా బుట్ట సర్దుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ స్పష్టంగా చెప్తున్నాం, మీకు ఎందుకు భయం అంటే వాస్తవాల్ని ప్రజలకి చెబితే ప్రజలు తిరగబడతారు, మిమ్మల్ని పూర్తిగా ఇంటికి పంపుతారనే భయంతో ఎన్నికల సమయంలో ఏ రకంగానూ కూడా ఇతర పార్టీల నాయకులకి మాట్లాడే అవకాశాన్ని కల్పించకపోవడం అనేది చాలా నీచమైన చర్య. ఒకవేళ ఇవన్నీ చూసుకుని వచ్చినా ఏదో రకంగా ఇబ్బందులు గురి చేయడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు. దీన్ని ఖండిస్తూ త్వరలోనే పవన్ కళ్యాణ్ గారి టూర్ పూర్తిగా తయారవుతుంది. ఆ టూర్ ప్రకారం ప్రచార సభలు కూడా ఉంటాయి. దాంతోపాటు మొన్న అమలాపురంలో ట్రయల్ రన్ కూడా చేశాం. అది కూడా మీకు చెప్తున్నాను. ఆ ట్రయల్ రన్ కూడా వాళ్ళు చెప్తున్నారు ఇది జరగదు, ఇక్కడ దిగడానికి కుదరదంటే ఎందుకు కుదరదు అనేటువంటి మాట మేము అడిగితే ఎలా కుదురుద్దు అనేటువంటి మాట వారు చెప్తే దిగి ఎలాగ హెలికాప్టర్ దిగ్గలుగుతుంది ఇబ్బంది లేకుండా అనేటువంటి చూపించడానికి ట్రయల్ రన్ వేశాం. సో దాన్ని బట్టి వాళ్ళ మాటలన్నీ బూటకాలని తేలిపోయినాయి. అందువలన రాబోయే రోజుల్లో జరిగే ప్రచార సభల్లో మేము ఉధృతంగా ముందుకు వెళ్ళబోతున్నాం. ఖచ్చితంగా ఈ ప్రాంతాల్లో 100% కూడా విజయం సాధించడానికి సంపూర్ణమైన అవకాశాలు మాకు ఉన్నాయనేటువంటి మాట తెలియజేస్తున్నాం. రెండోది, ఇవాళ బటన్ నొక్కుతాను, వాళ్ళందరికీ న్యాయం చేస్తాం, వీళ్ళకి న్యాయం చేస్తాం అనేటువంటి మాటలు చెబుతూ మభ్య పెడుతున్నటువంటి మీరు వాళ్ళ రైతులు అడుగుతూ ఉన్నారు. మీరు అధికారంలోకి రాగానే పావలా వడ్డీ తీసేసి 0 వడ్డీ అన్నారు. ఆ 0 వడ్డీ ఎక్కడిచ్చారు అనేటువంటిది అడుగుతూ ఉన్నాం. 21, 22 సంవత్సరాలకు సంబంధించినటువంటి వడ్డీనే ఇప్పటి వరకు మీరు జమ చేయలేదు. చాలా చిత్రమైన విషయం ఏంటంటే రైతులు తీసుకున్నటువంటి లోన్లని అసలు వడ్డీ కలిపి ముందు చెల్లించేయాలి. చెల్లించిన తర్వాత ఎప్పటికో మీరు ఆ వడ్డీ రాయితీ ఇస్తారు. అంటే ఇక్కడ ఇచ్చే దాంట్లో కూడా మీరు సంవత్సరాల తరబడి వడ్డీ రాయితీ ఇవ్వకపోతే రైతు ఏ రకంగా మనుగడ సాగించగలుగుతాడు? ఒక పక్కన ప్రకృతి వైపరీత్యాలు బాగా పండిన తర్వాత కూడా ఏదో రకమైనటువంటి వైపరీత్యం వచ్చి తుఫానో వరదలో ఏదో ఒకటి వచ్చి చిట్ట చివరిన చేతికి పంట అందే సమయానికి నాశనం అయిపోతున్న పరిస్థితి రైతు చూస్తూ ఉన్నాడు. దాంతోపాటు ప్రభుత్వం తీసుకునేటువంటి ఈ రకమైన విధానాలు, ఇవాళ రాష్ట్రంలో రమారమే 65 లక్షల మంది రైతులు ఉంటే మీరు ఇచ్చేటువంటి 0 వడ్డీ రాయితీ కేవలం 8 లక్షల మందికి మాత్రమే ఇస్తున్నారు. అది కూడా ఇన్ టైం ఇవ్వలేకపోతున్నారు. ఇన్ టైం ఇవ్వకపోవడం వల్ల రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళు కనబడుతూ ఉంది. ఇవాళ ఇక్కడ ఒక చోటే కాదు, అన్ని చోట్ల నుంచి రాష్ట్రంలో రైతులందరూ కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఈ విషయాన్ని లేవనెత్తడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు దీని మీద అధ్యయనం చేస్తున్నారు. ఏ రకంగా రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకి వడ్డీ రాయితీని ఎంత త్వరితగతిగా ఇవ్వగలుగుతాం, ఎంత పద్ధతిగా ఇవ్వగలుగుతాం, ఎంత తొందరగా వారిని ఆదుకునే విధంగా ఇవ్వగలుగుతాం అనేటువంటి దాన్ని తయారు చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని మాత్రం ఎప్పటికైనా మీరు ఇంకా చాలా కొద్ది సమయం ఉంది. మీరు రేపు నోటిఫికేషన్ వస్తే నోటిఫికేషన్ వచ్చింది కనుక మేము ఏం చేయలేమనేటువంటి మాటతో తప్పించుకోవడానికి చాలా కార్యక్రమాలు పెట్టుకున్నారు. అందులో భాగంగా ఈ వడ్డీ రాయితీ కార్యక్రమాన్ని కూడా పెట్టుకున్నారు. దీన్ని వెంటనే ఎంతమంది రైతులైతే అర్హులైన వారు ఉన్నారో వారందరికీ కూడా మీరు 21, 22 ఇవ్వలేదు, 22, 23 ఇవ్వలేదు, ఈ 2 సంవత్సరాలది కూడా ఈ రాబోయే 10-15 రోజుల్లో ఇవ్వాల్సిందిగా జనసేన పార్టీ తరఫున మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిన్న మొన్న మా కొంతమూరు కోలమూరు రైతులు వచ్చారు, దంటు విష్ణు గారు వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చాలా పెద్ద పెద్ద కబుర్లు చెప్పారండి. రోజుకి 9 గంటల కరెంట్ ఇస్తూ ఉన్నారు, ఇవాళ 7 గంటలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందనేటువంటి మాట. ఏమిటి మీరు నొక్కేటువంటి బటన్లు ఏమిటి, మీరు చెప్తున్న కబుర్లు ఏంటి? మీరు ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తూ ఆ ప్రభుత్వ కార్యక్రమాలకి సమావేశాలు పెట్టి అక్కడ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడానికో చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా విమర్శించడానికో మీ సమయం మొత్తం వెచ్చిస్తున్నారు తప్పితే రైతులకు రావాల్సినటువంటి వడ్డీ రాయితీ కానీ రైతులకు ఇవ్వవలసినటువంటి కరెంటు కానీ ఇవేమీ కూడా ఇచ్చేటువంటి పరిస్థితిలో మీరు లేరు. అందుకే ఇవాళ రైతులు తిరగబడుతున్నారు. ఉద్యోగస్తులైతే ఎప్పుడు ఎన్నికలు వస్తాయో వచ్చిన వెంటనే ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఇంటికి సాగనంపుతాం అనేటువంటి తహతహలాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం.
అన్ని రకాలుగా జాబ్ క్యాలెండర్ లేదనేటువంటి ఆలోచనతో నిరుద్యోగులందరూ కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇలా చూస్తే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క రంగం కూడా అభివృద్ధి సాధించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఏ సెక్షన్లో కూడా ఆనందంగా లేని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా అందరూ చేతులు పెట్టి నమస్కారం పెడుతున్నారు, భగవంతుడిని కోరుకుంటున్నారు వారి ఇష్టదైవాలని. తొందరగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపండి, ఈ పార్టీని సాగనంపండి అనేటువంటి మాట అందరూ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం. కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు చెప్తారు ఈ పార్టీ అత్యాసకపోతుంది జనసేన పార్టీ అని. ఇవాళ ఇంత ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నటువంటి మీరు 175కి 175 నెగ్గేస్తామనే దానికంటే అత్యాస అనే పదానికి అర్థం ఉందా అని అడుగుతా ఉన్నాను నేను. జనసేన పార్టీ అత్యాసకపోతుందనేటువంటి మాట మాట్లాడే అర్హత ఎవరికీ లేదు. జనసేన పార్టీ ఎంత తగ్గించుకోవాలంత తగ్గించుకునేటువంటి పార్టీ, ప్రజల్ని ముందుకు తీసుకురావాలని, ప్రజలను అధికారంలోకి తీసుకురావాలని ఆలోచించేటువంటి పార్టీ జనసేన పార్టీ. అందువల్ల ఒకటే మేము చెప్తున్నాం, ఎవరైనా వచ్చి మాట్లాడేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలను 5 సంవత్సరాలుగా మనం చూద్దాం. జనసేన పార్టీ తొలి నుంచి వేస్తున్న అడుగుల్ని చూద్దాం. ఎక్కడ మీకు పారదర్శకత కనపడుతుంది, ఎక్కడ ప్రజలకి సంబంధించిన మాటలు మాట్లాడుతున్నారనేటువంటి మాట చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా ఒక పబ్లిక్ మీటింగ్లో వ్యక్తిగత దోషణలు ఎప్పుడు చేయలేదు. ఎవరైనా చేస్తే కూడా అవి మేము పెద్దగా పట్టించుకోనేటువంటి మాట చెప్పి ప్రజలకు సంబంధించిన మాటలు ఆయన చెప్పడం జరిగింది. అదే మీరు ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింది స్థాయి నాయకుడి వరకు చూడండి, వాళ్ళందరూ కూడా 24 గంటలు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడానికి మొత్తం సమయం కేటాయిస్తున్నారు. మంత్రులకైతే వేరే పని లేదు, వాళ్ళకి వారి మంత్రిత్వ శాఖ మీద వారికి పట్టు లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. నీటిపారుదల శాఖ మంత్రికి నీటిపారుదల ఎలా ఉంటుందో కూడా అర్థం కాని పరిస్థితి. అన్నిటికీ కలిపి ఒకే ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతారు, అన్ని సమాధానాలు ఆయనే ఒకే మాటగా చెప్తాడు. అది కూడా అందులో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకుంటారు. ఇవాళ అధికారులు ఎవరో కూడా వెన్నుముకతోటి పనిచేయడం లేదన్నది స్పష్టమైనటువంటి అంశం. వారు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేటువంటి విధానాలను అవలంబిస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన పనులు చేయండి, అది వేరు. మీరు పార్టీ చెప్పిన పనులు చేస్తున్నారు అధికారులు కూడా. ఇది ఎంతవరకు న్యాయం? ఇవాళ నేను ఒకటే చెప్తున్నాను, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి 23 మందో ఎంతమంది మిగిలేరో మొత్తానికి ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎక్కడైనా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా రాజ్యాంగం కల్పించిన హక్కులతోటి వాళ్ళు ఎక్కడైనా కార్యక్రమాలు చేయగలుగుతున్నారా? ఏ ఓపెనింగ్ చూడండి, అక్కడ ఏ రకమైన ప్రోటోకాల్ లేనివాడు వచ్చి స్టేజ్ ఎక్కుతాడు, డిస్ట్రిబ్యూషన్ చేస్తాడు పథకాలు. అక్కడ స్థానికంగా నెగ్గిన ఎమ్మెల్యే వేరే పార్టీ వాడైతే ఇటువంటి పరిస్థితుల్లో కూడా అతను శిలాఫలకం మీద పేరు రాయరు, వేదికను ఎక్కించరు. ఇవాళ నాకు జాలి కలుగుతుంది మన రాజమండ్రి రూరల్ పరిస్థితి కూడా చూస్తే. రాజమండ్రి రూరల్లో కూడా పాపం ఎమ్మెల్యే గారు ఏమీ చేయలేని పరిస్థితి వచ్చేసింది. ఈయన అసలు వేదిక ఎక్కించేవాళ్ళే లేరు, పిలిచేవాళ్ళు లేరు, శిలాఫలకం మీద పేరు రాసేవాళ్ళు లేరు. ఇంత దారుణం ఇక్కడ ఒకచోటే కాదు, ఎక్కడైతే వేరే పార్టీలు ఎమ్మెల్యేలు ఉన్నారో అన్ని చోట్ల కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. పొత్తు లేదు, పొత్తు తర్వాత అనేక రకాల మార్పులు చేర్పులు జరుగుతాయి. దాన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది అనేటువంటి మాట కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అయినప్పటికీ కూడా నేను ఒకటే చెప్తున్నానండి, అంతిమంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చుని ప్రకటించే వరకు కూడా ఎవరు చెప్పినా అది అబద్ధం అవుతుంది. మీకు నేను అవాకులు చవాకులు చెప్పే విధంగానో లేకపోతే అసత్యాలు చెప్పే విధంగా చెప్పట్లేదు. స్పష్టంగా 4 రోజుల క్రితం మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చినటువంటి హామీ, రాజమండ్రి రూరల్ మనం పోటీ చేస్తున్నాం, నువ్వు చేస్తున్నావు అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. ఇది స్పష్టమైనటువంటి మాట. అయినప్పటికీ నేను దాన్ని బాహాటంగా చెప్పడం లేదు, ఒకటే చెప్తున్నాను, అంతిమంగా వారిద్దరూ కలిసి నిర్ణయించేటువంటి నిర్ణయమే కరెక్టు, వాళ్ళు చెప్తారనేటువంటి మాట. తర్వాత సరే నాకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి అనుబంధం కానీ నియోజకవర్గంతో వ్యక్తిగతంగా నాకుండే బలం కానీ ఇవాళ 100% నేను చెప్పగలను. నేను 2007 నుంచి నేను ఎప్పుడైతే ఎమ్మెల్సీ అయినా అప్పటి నుంచి ఆ నియోజకవర్గంతో నాకు అనుబంధం ఉంది. ఆ 2007 నుంచి 2013 వరకు ఎమ్మెల్సీగా ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినటువంటి నేపథ్యం ఉంది. నిజాయితీగా ఉన్నాననేటువంటి మాట ప్రతి ఒక్కళ్ళు చెప్పేటువంటి మాట. నిజాయితీగా నేను ప్రవర్తించాను. నా క్యారెక్టర్ 100% టికెట్ ఇవ్వడంలో నా క్యారెక్టర్ కానీ నా క్యాండిడేచర్ కానీ ఇవి రెండు కూడా చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయి. అందువల్ల ఇవాళ నాకే టికెట్ వస్తుందనేటువంటి మాట. దాంతోపాటు నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను మా పార్టీకి.
తర్వాత ఇంకోటి కూడా చెప్తాను, 175 నియోజకవర్గాల్లో 175 చరి సమానంగా ఏం పోటీ చేయట్లేదుగా మేము. జనసేన పార్టీ కొన్ని సీట్లు తీసుకుంటుంది. కొన్ని సీట్లు తీసుకున్నప్పుడు ఆ సీట్లలో జనసేన పార్టీ బలాన్ని బట్టి అడుగుద్ది. అడిగినప్పుడు సహజంగానే పొత్తు ధర్మంలో జనసేన పార్టీకి ఇచ్చేటువంటి ఎన్ని సీట్లు ఉంటాయో అన్ని సీట్లకి అక్కడ బలం వాళ్ళకు ఉంటే దానికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత పొత్తు ధర్మంగా ఉంటుంది. అది సహజమైనటువంటి మాట. తర్వాత దీన్ని మాకే సీట్ వస్తుందని ఎవరూ చెప్పుకోవడానికి అవకాశం లేదు. తర్వాత ఇంకోటి కూడా చెప్తాను, నేను కులాలు మతాల గురించి మాట్లాడే వ్యక్తిని కాదు. నేను ఈ కులానికి ఎక్కువ ఉన్నా, ఆ కులానికి ఎక్కువ ఉన్నా, ఈ కులానికి తక్కువ వస్తున్నా, ఆ కులానికి తక్కువ వస్తున్నా అని చెప్పను. నేను అన్ని కులాలకి అన్ని మతాలకి సంబంధించిన వాడిని. ఇవాళ నియోజకవర్గంలో నాతో పాటు అన్ని కులాలు అన్ని మతాలు కూడా ప్రయాణం చేస్తున్నాయి. అన్ని కులాలు అన్ని మతాలు కోరుకునే వ్యక్తిగా నేను ఒకటి, నాకు ధర్మం ఉంది, నేను అడిగే ధర్మం నాకు ఉంది. అదే పార్టీ కూడా పరిగణలోకి తీసుకుంటుంది. అందరితో పాటు కలిసిమెలిసి ఉండగలిగేటువంటి వ్యక్తిత్వాన్ని వాళ్ళు కూడా గుర్తిస్తున్నారు. 100% నేను కులం మతాలకు అతీతంగా ఖచ్చితంగా ఈ సీటు రాజమండ్రి రూరల్ సీట్ జనసేన పార్టీకి ఉంటుంది. ఖచ్చితంగా పోటీ చేసే అవకాశం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిపి నాకు అప్పచెప్తారనేటువంటి మాట నేను నమ్ముతున్నాను. ఒక 4-5 రోజులు ఇది ప్రకటన రావడానికి కొంత భారతీయ జనతా పార్టీ వాళ్ళతో కలిసి మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ రేపు భారతీయ జనతా పార్టీ కీలకమైనటువంటి సమావేశాన్ని ఢిల్లీలో పెట్టుకున్నారు. అది అయిన తర్వాత వాళ్ళు మా వాళ్ళు అందరూ కలిసి కూర్చొని మాట్లాడి డిసైడ్ 2-3 రోజుల్లో ఉంటుందండి. 2-3 రోజుల్లోనే డీటెయిల్స్ మనకి వస్తాయి. 2-3 రోజులు. అసలు అది కాదండి, ఎంత హాస్యాస్పదం అండి సుబ్బారెడ్డి గారు. నాకు ఎందుకు అనిపించిందంటే, సుబ్బారెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే వాళ్ళకి అర్థమైపోయింది ఇంకెలాగా మన ప్రభుత్వం రాదు. అందరికి సుబ్బారెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అందులో కీలకంగా ఉన్న ప్రతి నాయకుడికి కూడా ఇళ్ళు హైదరాబాద్లోనే ఉన్నాయి. అందువల్ల ఇక ఎలాగ మనం అధికారంలో ఉండం కాబట్టి ఇంక ఎలాగ ఇంట్లోనే కూర్చోగలిగితే ఆ ఇల్లు మాకు హైదరాబాద్లో ఉంది కాబట్టి అది కామన్ రాజధాని చేసేస్తే ఒక ఉపయోగం అనేటువంటి భావన ఆయనకు ఉన్నట్టుంది.